ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మనందరికీ తోడైండునుగాక. మరి దైవస్వరం అనే ఈ చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు, అల్పుడునైన నన్ను మీరందరూ కూడా ఎంకరేజ్ చేస్తున్నందుకు, దీనస్థితిలో ఉన్నటువంటి నా విషయంలో అల్పుడునైనటువంటి నన్ను దేవుడు వాడుకుంటున్నాడు. మీరు కూడా ఆదరిస్తున్నారు. అందుని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నా. ఈ ఉదయకాల సమయంలో మరి యొక్క చక్కని లేఖనం ద్వారా ఆ దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. ఈరోజు మన యొక్క టాపిక్ ఏంటంటే, నేను ఏమి చేయాలి ప్రభువా అనేటటువంటి మాటను దేవుడు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. అది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. చూద్దాం దైవ లేఖనముల నుంచి. అపోస్తుల కార్యాల గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా చెప్పబడి ఉంది. ప్రభువా నేనేమి చేయవలను అని అడగగా, ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నువ్వు చేయుటకు నియమింపబడి ఉన్న నీకు చెప్పబడునని నాతో అనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వచనాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు అపోస్తులైనటువంటి పౌలు ప్రభువుని అడుగుతున్నాడు, ప్రభువా నేనేం చేయాలి అని. ఈ రోజున దేవునిని అడక్కోకుండా నువ్వు పనులు ప్రారంభిస్తున్నావేమో ఒకసారి ఆలోచన చేయి. అపోస్తులైనటువంటి పౌలు గత జీవితంలో తను ఎలా జీవించాడనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఆయన దేవుని యొక్క దైవ దర్శనాన్ని పొందుకున్న తర్వాత ప్రభువుని అడుగుతున్నటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ప్రభువా నేనేం చేయాలి అంటే, తన పనిని తన బాధ్యతను తనకు తానుగా తను లీడ్ చేసుకోవట్లేదు. దేవుని యొక్క చిత్తానికి ఆయన లోబడి ప్రభువుని అడుగుతున్నాడు. అయితే నువ్వు దమస్కులో ఉన్నటువంటి ఆ తిన్నది అనేటటువంటి వీధికి నువ్వు వెళ్ళమని ఎవరితో చెప్పారో తెలుసా? ఇక్కడ అననీయని దేవుడు వాడుకుంటున్నాడు. ఎందుకంటే అననీయ వచ్చి నీ దగ్గరకు వచ్చి నువ్వు చేయవలసిన పని ఏంటనేది ఆయన నీకు తెలియజేస్తాడని. అననీయ భయపడిపోయాడు. ప్రభువా ఆయనే కదా నేను హింసించింది, నీ సంఘాన్ని పాడు చేసింది, ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి నేనేం చేయాలి ప్రభు అంటే, ఆయన ఏ పని చేయాలో నేను చెప్తాను, అక్కడికి వెళ్ళమని. చూడండి, అక్కడికి వెళ్ళి ఈ ప్రశ్న అడిగినప్పుడు అక్కడ వచ్చినటువంటి ఆన్సర్ ఏంటయ్యానంటే, వెంటనే ఆయన చెప్పిన మాట, నువ్వు లేచి బాప్తిజం పొందమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పౌలు గారు సేవ ప్రారంభించడానికి ఆయనకు అవసరమైనది ఏంటనంటే, మొట్టమొదటగా దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన ఇచ్చినటువంటి సమాధానం బాప్తిజం పొందటం. అలాగే ఇక్కడ ఒక పరిష్కారం ఆయనకు లభించింది. ఏమన్నాడంటే 22వ అధ్యాయం 16 వచ్చిన అపోస్తుల కార్యాల గ్రంథంలో, నువ్వు తడవు చేయుట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిజం పొంది నీ పాపములో కడుక్కొనమని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువా నేనేం చేయాలనంటే, దైవజనుని ద్వారా మాట్లాడుతున్న మాట, నిన్ను నువ్వు శుభ్రపరచుకో, వెంటనే నువ్వు బాప్తిజం పొందు, నీ పాపాలు కడిగి వేసుకో అని ఆయనకు అక్కడ సమాధానం దొరికింది. అలాగే చెరసాల్లో ఉన్నటువంటి నాయకుడు అడిగాడు. ఏమని అడిగాడు? నేను ఏమి చేయాలి అని పౌలు శీలను అడిగినప్పుడు పౌలు శీలలో ఎంతో ఆశ్చర్యపోయారు. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 30వ వచనంలో ఏమనుందంటే, వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అని ఒక ప్రశ్న లేవనెత్తడం జరిగింది. అయితే ఇక్కడ పౌలు శీలలు ఇచ్చినటువంటి పరిష్కారం ఏంటంటే, మీరు బాప్తిజం పొందండి అని. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 31వ వచనంలో అంటాడు, అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడుదురని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ పౌలు శీలల దగ్గర ఆయనకి పరిష్కారం దొరికింది. నేనేం చేయాలని ప్రశ్నించినటువంటి ఇంకొక మాట మనం చూద్దాం. నేనేం చేయాలి అని, మేము ఏమి చేయాలని పెంతెకొస్తు దినాన కదిలించబడినటువంటి ఒక ప్రశ్న. పెంతెకొస్తు దినమున చెప్పబడినటువంటి మేమేమి చేయాలి అని అడుగుతున్నప్పుడు ఒకసారి మనం చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథంలో 2వ అధ్యాయం 37వ వచనంలో, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురుని కడమ అపోస్తులను అడగగా, పేతురు గారు ఒక పరిష్కారాన్ని చూపించారు. ఏంటో తెలుసా? చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనంలో పేతురు అంటున్నారు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను. చూశారు కదా, మరి ఈ సంఘటన చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. అలాగే మరి యొక్క మాటను మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ కూడా ఒక వ్యక్తి ఏమంటున్నాడంటే, నేనేమి చేయాలి అని మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యాల గ్రంథంలో 16వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చూసినప్పుడు,
వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అని మాట్లాడాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ప్రశ్న జైలు అధికారి ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాడు. ఈ చెరసాల నాయకుడు అక్కడ జరిగినటువంటి సంఘటన బట్టి పౌలు శీలని ఒక ప్రశ్న అడిగాడు, అయితే నేనేం చేయాలి అని. అప్పుడు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇక్కడ మనం చూద్దాం, అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 31వ వచనంలో, అందుకు వారు, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యమును బోధించిరి. రాత్రి ఆగడిలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములను కడిగను. వెంటనే అతడును అతని ఇంటి వారందరినూ బాప్తిజము పొందిరి. నేనేమి చేయాలి ప్రభువా అని అడిగినప్పుడు వారికి దొరికినటువంటి సమాధానం ఏంటంటే బాప్తిజం పొందటం. ఈరోజు బాప్తిజానికి నువ్వు లేట్ చేస్తున్నావేమో, నువ్వు కానుకలు ఇవ్వచ్చుగాక, గొప్ప గొప్ప అర్పణలు సమర్పించవచ్చుగాక, రెగ్యులర్గా నువ్వు మందిరానికి వెళ్ళొచ్చు, కానీ దేవుని యొక్క శరీరంలో నీకు భాగం లేకపోతే నువ్వు క్రీస్తుకు బయట ఉన్నవాడివే. కనుక ఇదిగో ఈ రోజున తెలివైనటువంటి వారు, జ్ఞానం కలిగినటువంటి వారు క్రీస్తుని నమ్ముకున్నారు. పౌలు లాంటి వారు, చెరసాల నాయకులు లాంటి వారు. ఈరోజు మరి నువ్వు ఎలాగున్నావు? రక్షించబడకుండా ఉన్నావా? ఈరోజు నువ్వు రక్షించబడాలని నీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాం. తల్ల వంచండి, చిన్న ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ కొందనాలు, స్తోత్రాలు అయ్యా. పౌలుకు ఒక ప్రశ్న వచ్చింది, నేనేమి చేయాలని. దానికి సమాధానము అననీయ దగ్గర దొరికింది. జైలు నాయకునికి ఒక ప్రశ్న వచ్చింది, నేనేం చేయాలని. పౌలు శీలల దగ్గర తనకు సమాధానం దొరికింది. ఈ రోజున ప్రభువా, ఎంతోమంది మరి వారి జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు ప్రభువా, ఒక భయంకరమైనటువంటి లోకములో వారు జీవిస్తున్నప్పుడు రక్షణ కార్యం వారి జీవితంలో అత్యవసరమైనదని ఎరిగి రక్షించబడటానికి ద్వారాలు మీరు తెరవండి. ఈ వర్తమానం ద్వారా బలపరచబడిన నీ బిడ్డలను ఆశీర్వదించండి, ఫలింపచేయండి, నిండారులుగా దీవించమని నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.